ప్రజలారా ఇక చూడురే ఈ కేసీఆర్ గారు 13 నెలలుగా ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నట. ఈ కేసీఆర్ అంటే ఆయన 13 నెలల నుంచి ఫామ్ హౌస్‌లోనే ఉంటున్న సంగతి పక్క దేశాలకు కూడా ఎరుకున్న ముచ్చటే. ఎందుకు వస్తలేవని గట్టినే ఓ పెద్ద మనుషులు అడిగిరంట. ఎక్కడికి వస్తలేవా మరి నీకేమన్నా ఆరోగ్యం బాగాలేదా? లేకపోతే ఏమైనా ఫైల్స్ అయినాయా? లేకపోతే తొంట్లో ఏమైనా ఇరిగిందా? లేకపోతే ఇంకేమైనా పెద్ద పేగు ఆగమైందా అని అడిగిరంట. నేను పోనే ఆడికి నేను పోనే పోను. నన్ను ఓడగొట్టిరు. నా ప్రభుత్వం పడగొట్టిరు. నా ప్రభుత్వం పడగొట్టినాక నేను ఇంకొని ప్రభుత్వం నేను చూడలేను, నేను ఆడికి పోనని పెట్టినట. అవునా కేసీఆర్ గారు? అచ్చా అయితే ఖరాబ్ అయితే తుమ్మని ఒక శాస్త్రం చెప్తారు ఊర్లల్లో. మంచి అయితేనేమో నేనే చేశానంట. పుసుకున్న గిత్తగా ఏమన్నా వంకర పోతే నాకు ఏ పాపం తెలియదు అంతా అనికేరు కట్ట. ఇగో కేవలం ఈ కేసీఆర్ లాంటి వాళ్ళే. అయితే గెలిపిస్తేనేమో అసెంబ్లీకి పోతావు, లేకుంటేనేమో అసెంబ్లీలో అడుగు పెట్టవా? ఇది నీ న్యాయం. ఈ మధ్య కాలంలో చూడురి ఈ కేసీఆర్ అంటే ఆయన ఎంత దుర్మార్గుడో. ఈ మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ గారు చచ్చిపోయారు. యావత్ ప్రపంచానికి ఎరక. రతన్ టాటా చనిపోయిండు. సీతారాం యేచూరి లాంటి వాళ్ళు మంచి గొప్ప గొప్ప లీడర్లు చనిపోయారు. కనీసం కడసారి చూపు చూస్తేందుకు కూడా నోసుకోలేదంటే ఎంత అహంకారం ఉంటే అంత పని చేయాలి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి లీడర్ లేకుంటే ఇలా తెలంగాణకి ముఖ్యమంత్రి అవునా? ప్రజల తప్పుంటే అడగొచ్చు, తప్పుంటే క్లియర్గా కామెంట్ పెట్టవచ్చు. మా ఛానల్ ఏమన్నా తప్పుడు ప్రచారం చేసుకోవాలని 4 రూపాయలు సంపాదించుకోవడం ఉపయోగం కాదు, కానీ తప్పుంటే మీకు కామెంట్ చెప్పవచ్చు. ఈ మన్మోహన్ సింగ్ అంటే ఆయన లేకుంటే ఈ కేసీఆర్ అంటే ఆయనకు గింత విలువ వచ్చునా? ఇంకోటి రతన్ టాటా అనే వ్యక్తి ప్రపంచంలోనే దాదాపుగా ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కొన్ని లక్షల కుటుంబాలల్లా వెలుగు నింపిపోతే ఈ ఈ ఏం చేసిండు? ఈ గదముక్క ఆయన ఏం చేసిండంటే లక్షల కుటుంబాలల్లా చీకటి తెచ్చిండు. చీకటి తెచ్చి కోటాను కోట్ల రూపాయలు లక్షల కోట్ల అప్పులు చేసి మంచిగా పోయి ఫామ్ హౌస్లో వండుకొని ఇవాళ నేను రాను, నన్ను విలువ కూరి నన్ను ఒడగొట్టిరు. అయితే మరి గెలిచిన వాళ్ళే ఉండాలి, మరి ప్రతిపక్షం అనేది ఉండకూడదా? చెప్పు, నీ మాటకే ప్రతిపక్షం అనేది ఉండకూడదా? ఒకవేళ ప్రతిపక్షం ఉండకూడదు అనేది ఒక చట్టం తెచ్చుకోరు మరి మీరంతా కలిసి. ఒకసారి మీరంతా ప్రతిపక్షం వద్దు ఏమొద్దు, 5 ఏళ్ళు మేమే వెళ్తాం, 5 ఏళ్ళు మీరేరులి, ఇక సప్పుడు చేయకుండా ఇంట్లో వందాం, జనాల సొమ్ము తిందాం, ఇక ప్రతిపక్షం అనేది మనకు వద్దు అనుకునేది ఒక చట్టం తెచ్చుకోరు మరి నిమ్మలంగా. గెలిస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతారంట. ఓట్లేమో కాంగ్రెస్ వాళ్ళకేసి నన్ను రారా అంటారు. ఆడేమన్నా బరువులు మోసే పని ఉంది, ఈరోజు మోస్తారని పిలుస్తున్నారు. గట్టే ముదిమా తప్పినవా మంచిగా ఉన్నవా కనీసం సున్నానా చూస్తారు. ఇప్పుడు దగ్గర 13 నెలల నుంచి ఇంట్లో ఉన్నవా అసలు పోయినావా ఏం సంగతి ఓని తెలియదు. గెలిచిన పాపానికి ఒకసారి అసెంబ్లీకి వచ్చి కూర్చొని పోతే నీ సీట్ నీకే ఉన్నది, నీ సీట్ మంది వాళ్ళు కూర్చోలేదు అని రమ్మని పిలుస్తుంటే స్పీకర్ ఫోన్ చేసినా పోవు, నువ్వు ముఖ్యమంత్రి ఫోన్ చేసినా పోవు, ఎవరు ఫోన్ చేసినా పోవు, వాడికి మీటింగ్ ఏమంటారు అసెంబ్లీకి పోవు. మరి ఏం పనికి? ఓ పని చేయాలి, నీకు ఇప్పుడు అసెంబ్లీతోటి పని లేదు, రాష్ట్ర ప్రజలతోటి పని లేదు, నీతోటి కూడా జనాలకు కూడా పని లేదనే నేను సపరేట్గా పామాలో వండబెట్టారు. కానీ నువ్వు రాజీనామా చెయ్యి. ఊర్లో జనాలు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని జీతాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయంట. ఇక చూడురి, మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు 4 లక్షల రూపాయలంట. మరి 4 లక్షలు అంటే 13 నెలల నుంచి 4 లక్షలు ఎన్ని అయితే చదువుకొచ్చినప్పుడు మీకే తెలుసాలి ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకొని. ఒకవేళ ఈయన డబ్బు గల్లోడు కష్టపడి డబ్బు సంపాదించుకోండు, ఒక మాట తప్పుగా అనుకోకూరే, కష్టపడి డబ్బు సంపాదించుకోండు. ఈయనకు ఈ ఏది గవర్నమెంట్ ఇచ్చే జీతం తీసుకోలేడేమో, తీసుకుంటూ వచ్చి నాకు తెలిసి. కానీ ఒకవేళ పైసలు తీసుకోకుండా వచ్చినేమో, తీసుకోకుండామే. కానీ ఏది మన ఎమ్మెల్యే పదవి ఉంది కదా, దానికి రాజీనామా చేస్తే ఈయన జాగల ఇంకోళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. ఇంకొక లీడర్ వస్తాడు, ఈయనను గెలిపించిన ప్రజల కోసం కనీసం మాకు నీళ్ళు లేవు, లేకపోతే ఇక మోరీలు లేవు, లేకపోతే ఏదన్నా లోన్లు ఏదైనా సంబంధించిన గవర్నమెంట్ సంబంధించినవి కానీ ప్రజలకు సంబంధించినవి కానీ ఏమన్నా పనులు ఉంటే చేసుకుంటానికి ఒక ఎమ్మెల్యే కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యేని ఏం పనికి ఎంచుకుంటారు ప్రజలారా? మన దగ్గర ఉన్న మన నియోజకవర్గంలో మొత్తం ఉన్న సమస్యలు చెప్పుకోవడం కోసం ఒక లీడర్ని ఎంచుకుంటాం. మరి నిన్ను గట్టినే ఎంచుకున్నారు, మరి నువ్వు ఎందుకు రావు అసెంబ్లీకి? ఎందుకు రావు అంటే నన్ను ఓడగొట్టిరు. అరే ఓడగొట్టిరంటే ఈ దేశంలో ఈ ఓటాకు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కరే ఓడిపోయిండు, అందులో నువ్వు ఆశా ఘోష. ప్రజలారా, ఈ అహంకారికి నిజంగా ఎంత అహంకారం ఉంటే ఉండాలి చెప్పండి. పెద్ద మనిషి కావచ్చిండు, ఈయన కంటే ముందుగల్లా ఎంతమంది ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ఎంతమంది ఓడిపోయిన వాళ్ళు ఉండొచ్చు. రాలేదాక పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోయినసారి ఓడిపోయిండు, ఇక పోకుండా వస్తు ఏది అసెంబ్లీ మన మీటింగ్లకు, లేకపోతే మన తెలంగాణలో ఉన్నారు. మన తెలంగాణ నిన్నమన్న దాకా రేవంత్ రెడ్డి రాలేదా నీ కాడికి? లేకపోతే ఇంక వేరే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు రాలేదా? ఎందుకు మా పార్టీ కానే కాదు, పోతివి నీ అంత పరిపాలన చేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పలపాలు చేస్తుంది. దానికి ఏమంటారు డబ్బులు గల రాష్ట్రాన్ని అప్పలపాలు చేస్తుంది. బంగారు తెలంగాణ అంటే బరివత్తల తెలంగాణ చేసి పత్తలే కూడా వీక్తివి.
ఇవాళ ఏమన్నా అంటే నాకు ఓట్లు వేసినారు. నువ్వు అభిమానుడు అయితే నీకు ఎందుకు వేయబోతున్నారు కేసీఆర్ గారు? ఊర్లలో జనాలు ఏమనుకుంటారు? పాపం మంచోడు అయితే ఎందుకే, మేము మంచోడు కాకనే ఆయన తీసేసి ఇంకోళ్ళు పెట్టుకున్నాం. రేపన్నాడు ఈయనకు ఇటువంటి పని చేసి ఈయన కూడా తీసేసి ఇంకోళ్ళు పెట్టుకుంటామంటారు. ఎప్పుడు ఉంటుంది ఇదేమన్నా రాసి పెట్టుకొని వచ్చిరా? పైకి వస్తాప్పుడు దేవుని కాడికి వస్తాప్పుడు జనాలు తూ తూ అంటారు కేసీఆర్ గారు. ఏమైనా వీడి కింద ఏమి ఇచ్చిలే సుప్రీంకోర్టుకు బీఆర్ఎసా ఏం పనికి పోతారా మీరు? పార్టీ ఫిరాయింపులపై కేసు వేసే యోజన. అమ్మో, ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఈ తీర్మానకాలే చెప్పాలి. గతంలో ఎట్లా దొడ్ల పసల కొన్నట్టే కొన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేని. ఇంకా ప్రతిపక్షం లేకుండా చేసింది. ప్రతిపక్షం లేకుండా ఎవరు చూడు కోటాను రూపాయలు ఇస్తే ఎందుకు వస్తున్నా మీ దాంట్లో కంటే ఓసారి ఒక మీటింగ్లు చెప్తున్నారు మా అభివృద్ధి చూసేస్తున్నారు. చిన్న సన్న అభివృద్ధి అభివృద్ధి నాశనం అయిపోను, అభివృద్ధి 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 అని చెప్తే మొత్తం లచ్చలు కొనపోయి ఇంట్లో వేసుకొని ఇవాళ అభివృద్ధి అంట. ఇంక అడుగు ఆడదాకా పోగురా కోటోలు ఏమన్నా అనగల ఇంక సిగ్గిపోతుంది కానీ ఆ ముచ్చట అట్ట పెట్టురు. కానీ ఇదేంది పార్టీలు అంట కొడుకు కూతురికి అప్పగించినట్లు బయట అక్కడక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుందంట. ఈ కొడుకో కూతురుకో ఓలికి ఇచ్చేసి సపోర్ట్ చేయక అట్నే రామకృష్ణ అని కూడా గాడ ఉండు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బిడ్డ మీద ఒక కేసే ఉంది, కొడుకు మీద రన్నింగ్లే ఉన్నది. మరి వాళ్ళు ఏమవుతారు ఎక్కడవుతారో మాకైతే తెలియదు. కానీ ఊర్లలో అక్కడనో ఇక్కడనో ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్న ఒకసారి బయటికి వెళ్ళి పోతామేమని అన్న పాపానికి మీరు ఓట్లు కాంగ్రెస్కి ఓట్లు వేసి నన్ను రమ్మంటారు. అయితే మరి నీకే వేయాలి నమ్మూకే ఓట్లు. మరి ప్రజలారా, మనము గెలిచినా ఓడిపోయినా కానీ ఇప్పుడు ఊర్లలో ఒక వార్డు నెంబర్ ఉంటాడు. సరే అని కర్మజాలి ఓడిపోయిన అనుకో, ఇక ఓడిపోతే గెలిచిన వార్డు నెంబర్ ఏదైనా అవినీతి చేస్తుంటాడు. ఇక చూసుకుంటే ఉండాలనా? ఇక ఇట్ట ఉండాలంటే దేశంలో రాజకీయాలు రాష్ట్రంలో రాజకీయాలు ఏడ జరిగాయి. ఇటువంటి అహంకారి మాటలకు ఇక మీరు ఏమైనా సమాధానం చెప్తారో చెప్పు ప్రజలారా. ఇక ఉంటా మరి.